ఇందులో జెంజీస్ ఎవరెవరన్నా చేతులు అతను అందరికన్నా ముందు ఆలోచించుకుంటే అంత కింద చూసుకుంటే మాకండి కింద కావాలి. Name 3 movies with animals in the title. లయన్ కింగ్, తెలుగు సినిమా పేరు చెప్పన్నా. సింహన్ రాజు. Say 3 things you would shout if you saw a ghost. ఫస్ట్ ఏంటన్నా? ఫీమేల్ గోస్ట్ అయితే 3 రేపురా. Male ghost అయితే నువ్వు ఎప్పటికి రా. ఏంటి దేని చూసి అలా రియాక్ట్ అవుతావా? భయమేసిద్ది. నటించు మరి. तुम्हारा pet name. Your pet name. Please guess my cat's name. It's bad word in Telugu. లెటర్ బి. మనం ఇక్కడ తిట్టుకుంటాం కదా. బొంగు. ఇంకా బంగ. No. ఇప్పుడు బోక. బోక. నీ కళ్ళని పట్టుకుగా జగనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపున నల్ల తక్కుకు మెరుపు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కట్టుకున్న నా కళ్ళు నువ్వు నులుముతుండే కందించిందే నాకు ఇదో నిజంగా మా ఊర్లో బంతి భోజనాలు కూర్చున్నా అసలు ఏమి లేకుండా ఇస్తున్నాం లేదు వరుసగా కొట్టించుకుంటే వెళ్ళిపోతే తింటా ఉండేలా ఉంది నాకైతే ఇది. గుత్తి బెండగా ఇచ్చారు కదా. ఆ తర్వాత ఇది మా ఇంట్లో చేసేవారు ఎక్కువ. వీళ్ళు పులగం అంటారు, మేము ఉప్పిండి అంటున్నాం. చాలా బాగుంది. నువ్వు అన్నట్టు నేను వెజ్ లో ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖాళీ ఉంటుందేమో అనుకున్నా కానీ స్టార్టర్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. రాగి సంగటి, రోటి పచ్చడి మై ఫేవరెట్. ప్రాన్స్, ఘీ రోస్ట్ చికెన్. నేను అసలు ఇప్పుడు రాగి ముందు లైఫ్ లో టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఇప్పుడు లైవ్ లో టేస్ట్ చేయలేదంట. ఫస్ట్ టైం ఇక్కడ అదిరిపోయింది. ఈటీవీ విన్ లో ఆల్రెడీ ఇది స్ట్రీమ్ అవుతుంది. 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫర్ 1 month. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సిరీస్ ఇది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. వస్తున్నాయి చేపలే, పేతలే, రొయ్యలే గుర్తుకొస్తున్నాయో నీటి విన్లే. సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ మీరు గుర్తుకొస్తున్నాయి సిరీస్ టీమ్ మామూలుగా ప్రతిసారి వైపు నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఈసారి ఇంకా రెట్టింపు అయ్యింది. ఎందువల్ల అర్థమవుతుంది మరి మాట్లాడేది. అలా చెప్పాలని తెలియదు. చాలా కష్టం. నా బేసిక్ గా నాకు చాలా బాగా ఆగలేస్తుంది. ఎక్కడ తీసుకొచ్చారంటే మనందరినీ నిరాయ అంటే నీ రాయలసీమ అంట ప్రాపర్ రాయలసీమ క్యూజిన్ వెళ్దాము. ఫుడ్ అయితే రెడీ అవుతుంది. మీకు గుర్తుకొస్తున్నాయి అంటే బేసిక్ గా మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ ఉండే కాబట్టి ఓ చిన్న గేమ్ నాకు దోచింది పెట్టే అక్కడ మన టీం అందరం కలిసి అది మా చిన్నప్పుడు ఏం ఆడలేదు. అదే చెప్తా. మన అన్ని ఒంగుడు దూకుళ్ళు. సరే ఉండు అది నీవి. బయటికి కనపడాలంట కెమెరాలో. యువర్ దాక్కోని ఇన్సైడ్. ఓకే అమ్మ యశస్వి అదే ఇంకా ఏంటి అక్కడికి రాలేదా అని చూస్తున్నా. స్టార్ట్ అవ్వని మన దగ్గర ఉన్నది. అప్పుడప్పుడు పలకరించిపోతే ఆవిడ ఇక్కడ ఉన్నదో ముంబై వెళ్ళిపోద్ది. లేదు యాక్చువల్ గా ఇది జెంజీస్ వల్ల చిన్నప్పుడు గేమ్స్. ఇందులో జెంజీస్ ఎవరెవరన్నా చేతులు అతను అందరికన్నా ముందు ఆలోచించుకుంటే 90s స్టార్ట్ చేసిందే మీరు ఏ ఊర్లో చేసి రేలంగ మాయ గారు అందరికీ తెలుసు కదా మా ఇష్టాలు. ఆయన అడాప్ట్ అయ్యారు. అంతకాదు కానీ మీరు 90s అసలు బాగా కదా. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ వచ్చింది అలా బార్డర్ ఏదో అటు ఇటుగా 3 సంవత్సరాలు ఉన్నామని చెప్పి అందరు నా దగ్గర వచ్చిన 91 ఇది ఏంటంటే బేసిక్ గా ఓకే తెలుసు అమ్మా యు నో దిస్ గేమ్ రైట్ యు జస్ట్ ఎక్స్ప్లెయిన్. సరే ఎవరు ఓడిపోతే టాస్క్ ఏంటి? దాంట్లో ఉంది. ఓహో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క టాస్క్. ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? పాప ఎక్స్ప్లెయిన్ చేసి పాప ఎక్స్ప్లెయిన్ పాప చెప్పు. చెప్తాను వినండి. You put any brick, remove any brick and put it on top. And you have to balance it. If you break it, then you lose. yes ఓకే ఓకే చల్ దిస్ లాస్ట్ చీజ్ ఇన్ తెలుగు అయిపోయింది. Chat GPT and అదిగో Anything if they ask you to say, oh, the ఏది అడిగినా సెట్ చేసి మాత్రం చెప్తుంది. కాదన్నా 7 ఎపిసోడ్స్ చేసింది కదన్నా తెలుగు మనకు తెలుగు వర్క్ షాప్స్ తెలుసులే వర్క్ షాప్స్. మాట్లాడే కొంచెం సైలెంట్ లైట్ గా చిన్న అబ్బా. ఓకే ఫస్ట్ బ్రిక్
ఎస్ఎస్సి పెడుతుందా ఫస్ట్ శ్రీయమ్మ ఫస్ట్ బ్రిక్ అంట రిస్కీ బ్రిక్. No, how come? అంత సింపుల్ గా అయిపోతే టేస్ట్ ఎందుకు అవుతాడు? దీని మీద టాస్క్ ఉంది. ఓ దాని మీద ఒక టాస్క్ ఉంటుంది, అది రన్ చేయండి. ఇఫ్ ఐ కుడ్ రీనేమ్ ఇఫ్ ఐ కుడ్ రీనేమ్ మై సెల్ఫ్ ఐ చూస్ CEO ఆఫ్ జోనింగ్ అవుటా అదిగో చెప్పానా అంటే ఇక్కడ ఉండదు ప్రపంచంతో సంబంధం లేదు ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోద్ది నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను. అంతే ఇన్స్టాగ్రామ్ చదవలే కానీ ఇఫ్ ఐ కుడ్ రీనేమ్ మై సెల్ఫ్ ఐ వుడ్ చూస్ కమన్ ట్రైలర్ నాదో నెసెసరీ. వైష్ణవి. Vaishali. నీకు వచ్చిందా నాకు వచ్చిందా? వైశాలి. వైష్ణవి అనుకున్నా వైశాలి Vaishali శ్రీకాంత్ కదా character. కొద్దిగా హెల్ప్ చేశాడు. దీంట్లో చెప్పాను ఫస్ట్. హీరో గారు మీరు ఒకటి తీయండి. అంత కింద మాకండి కింద కావాలి అసలు అరే వరస్ట్. చదువమ్మా. Spell your name backwards in 10 seconds. Riyashara. అంత పెద్ద నేమా? Rishashashiriya. విరాట్. విరాట్. విరాజ్ VIRAJ జరీవ్. జరీవ్ అయ్యో. So, spell my name backwards. వాట్ ఈస్ యువర్ నేమ్ Yashashri. ఓయా. యశశ్రీ ఓర్ శిర్షియా మీనింగ్ వేరే ఓర్ అంటే ఐరన్ ఓర్లే అన్నా ఓర్ అంటే తప్ప. ఏం లేదు ఓరే ఉంది అందుకే చిన్న ఐరన్ ఓర్ ఏ భాషలో ఓరు? మీరు నన్ను ఓర్ అంటే వేసుకోవడం కదా. అది కాదు నేను ఐరన్ ఓర్ అనుకుంటున్నా ఐరన్ ఓర్ కాదు యాక్ట్ చేశాడు, పోనీ అలాగే వదిలేద్దాం. ఓకే నెక్స్ట్ అన్న నాకు ఇష్టమైన పేరు గణేష్. ఏం పర్లేదు నేనంటే మాత్రం చదువన్నా ఉండు. Pretend to eat an invisible spaghetti dinner, complete with sound effects. ఇది మొత్తం ఫిల్మ్ మేకింగ్ అయితే నాకే అప్ చెప్పినట్టున్నారు Nom nom. సో తినేటప్పుడు ఆ సౌండ్ చేయాలి. ఓకే ఇది స్పెగటీ అయితే Yes. కొట్టి తిప్పాము తిప్పావు కాదు సౌండ్, కొట్టేది తిప్పేది సౌండ్. అదే చేసిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి కదా ఏదో నువ్వు చేసే సౌండ్ కాదు ఓకే It's hot. టంగ్ 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 అదేంటి ప్లేట్ మీద ఫోర్త్ తో కొట్టడం నాకు గణేష్ ఏం చేసినా నచ్చట్లా. నీకు నచ్చదా నాకు తెలుసు. The spaghetti is hot. ఓకే ఫెయిల్ బాగా ఏ బాగా పడే. వీడికి నిజంగా గణేష్ ఏం చేసిన అసలు తప్పు ఇది ఇంతకంటే ఏం చేస్తుంది స్పెగటీ అంటే నెక్స్ట్ శరత్ పెద్ద రాసుకే ఏం లేదు ఒక రౌండ్ అయింది ఇంకొక రౌండ్ తో లోపలికి వెళ్ళిపోవాలి. మాకు నచ్చింది రాసుకోవచ్చా కిందది అందులో పడుతుంది బ్రో. పడతలే వదిలేసేనా, పడితే ఉంది వాళ్ళ నెక్స్ట్ వచ్చి మంచి పని ఓకే చేసుకోవాలి. సేమ్ 3 movies with animals. ఓకే చదవన్నా. With animals. నేమ్ 3 movies with animals in the title. Godzilla. తెలుగు చెప్పన్నా. Animal. కరెక్ట్ కదా. Animals in the title. Animal. చెప్పండి ఫస్ట్ చెప్పండి. 1 ఒకటి చెప్పు ఫస్ట్ మా పేరు. మృగరాజు. మృగం ఉంది కదా. ఓకే. కాదు యానిమల్ పేరు ఉండాలండి. యానిమల్ యానిమల్ కాదు. బెంగాల్ టైగర్. సమర్ సింహారెడ్డి. సింహ ఓకే. ఇంకొకటి సింహారెడ్డి కాదు సమర్ సింహారెడ్డి. సింహ అంటే సింహమే కదా మీరు ఇంగ్లీష్. సింహం ఇంగ్లీష్. ఇంగ్లీష్ కాదు. లేదు ఏదేనా యానిమల్స్ నేమ్స్ ఉన్నాయి. లయన్ కింగ్. తెలుగు సినిమా పేరు చెప్పన్నా. లయన్ కింగ్. సింహన్ రాజు. సింహన్ రాజు. ఇంగ్లీష్ పేరు తెలుగులో చెప్పమని లేదు తెలుగు సినిమా చెప్పమని చెప్పారు సరే ఓకే డన్ కూల్. ఓకే ఇప్పుడు ఉంది. ఇంకా ఇయ్యాలా? తీయో. ఇది మన గేమ్స్ స్పాన్సర్ బై గమాలజీ. వాళ్ళ దగ్గర 20 గేమ్స్ చాలా ఉంటాయి. ఓ గేమోలజీ. గేమాలజీ ఓకే. గేమాలజీ వాళ్ళ టెక్నాలజీ అన్నాడు మరోడు. అదే నాకు Laugh out loud in 3 different ways. Hey hey hey. Ooh, ha ha. ఇలాంటివన్నీ ఫాస్ట్ ఆయనకు అర్థం కాదు. డిఫరెంట్ వేస్ లో నవ్వాలంట. అది కరెక్ట్గా లేదు. లౌడా లౌడ్ లౌడ్ Hey hey hey. Ooh ooh ooh. Ha ha ha. ఇట్స్ లైక్ కిట్టింగ్. వండర్ఫుల్. అన్నట్టుంది ఎన్ని తీయాలి? నువ్వే ఇంకొకటే అయితే ఫస్ట్ అది పడిపోయింది ఇంకొక రౌండ్ వెళ్ళేసరికి పైకి చేస్తుంది. ఛాలెంజ్ అప్పటి నాటకాలు ఇవాళ పడితే మళ్ళీ లేనిపోయింది నేను. కపట నాటక సూత్రధారి ఈయన ఆయన Oh, they tried this. This why
ఊపుతున్నాయో బాగుంటది సే 3 things you would shout if you saw a ghost. మేలా ఫీమేల్ అది కూడా చెప్తే దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది కదా. మేల్ అయితే ఒకలాగా ఫీమేల్ అయితే ఒకలాగా సార్ ఫస్ట్ ఏందన్నా ఫీమేల్ గోస్ట్ అయితే స్త్రీ రేపురా మేల్ గోస్ట్ అయితే నువ్వు ఎప్పటికి రా నువ్వు ఎప్పటికి రాకంటే నాకు తెలుసు ఇంత బాగా మాట్లాడాడంట బాబు నువ్వు. దేని చూస్తే అలా రియాక్ట్ అవుతావా 3 things ఏంటి దేని చూస్తే అలా రియాక్ట్ అవుతావా ఎందుకు అవుతారు మరి అవ్వు మరి భయవేసిద్ది నటించు మరి అదే అదే భయం అన్నారు భయపడమన్నారు లేదా అరవమన్నారు ఏంటిది ఇది భయం ఉందా అది భయం ఇది సాయంత్రం 6 తర్వాత చేసే పని నన్ను ఇక్కడ చూపిస్తున్నాడు సౌండ్ ఎఫెక్ట్ ఫిస్ట్ బంపర్ ఫస్ట్ క్లీన్ స్టార్ట్ ఇచ్చుడు బాబు సౌండ్ అదే ఛీ, అసలు సౌండ్ కూడా రాలేదు నేను కొట్టినప్పుడు మరి టూ మచ్ కొడుకుని మీద ఏ చీటింగ్ नहीं करने का అయిపోయింది పడేసి. లాస్టింగ్ అయిపోయింది అయిపోయింది. ఓకే అన్న ఇంక తీటాలుగా ఉండు ఎట్లా తీసేద్దాం సౌండే చేయరు డైలాగ్ కూడా చెప్పొచ్చా. మీ ఇష్టం ఏదేం చెప్పండి బ్రో ర్యాంప్ ఆడేసాం గుర్తుకొస్తున్నాయి. అది గుర్తు గణేష్ 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 నాకు సౌండ్ రావాలి కదా అండి అదే నీకా ఇది నాకు సంబంధం లేదు ఓకే డన్ అన్న ఫైనల్ కూడా తీసి అయిపోయింది 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 remove anything into 4 వెయిట్ ఐ విల్ రిమూవ్ అయిపోయింది గాన్ ఏయ్ ఏయ్ ఏ కొడు మిర్రర్ ద మూమెంట్స్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫర్ 10 seconds ఇట్లా చెయ్యి ఇప్పుడు నీ టాలెంట్ చూపించు మొత్తం మంచి ఏ గుర్తుకొస్తే ఎట్టుకునే ఉంటారా ఊపు ఏదో డ్రెస్ ఉంది షట్టిలో పట్టుకొని ఊపు fast ఈ బాగా పెట్టుకున్నారు ఓకే డన్ అండి ఇంకా నాకు ఆకలి వస్తుంది లోపలికి వెళ్దాం వెళ్ళే ముందు ఒకసారి ఇంకొకటి తీసి పడేసి వెళ్ళిపోమ్మా జస్ట్ అక్కడ రెడీ అవుతుందా కొద్ది టైం కావాలా ఓకే ఊరిని పడేస్తే అంటే ఇలాంటివి మీరు చేస్తూ ఉంటారు అయిపోయింది చూసాము ఆవిడ చాలా సీరియస్ గా ఆడేస్తుంది ఏ తనకు బాగానే తెలుసు he did it I didn't do it సెటప్ బాగా చేసుకోండి cheater బాగుందా అన్న ఇదిగో అక్కడ ముక్కలు నోట్ వేసుకో డైరెక్ట్ ఏంటది లేడీస్ ట్రై చేయి. నీకు ఇష్టమైంది డైరెక్ట్ అన్న కొరకొద్దు డైరెక్ట్ నోట్ వేసుకోండి డైరెక్ట్ కొరకూడదు డైరెక్ట్ మింగేలా నవ్వప్ప నవ్వప్ప ఓకే ఓకే ఇటు అందులో బాగుండదు గుత్తంకాయ లేదా గుత్తి బెండకాయ గుర్తు బెండగా బెండకాయ గుత్తి ఎట్లుంది అదిరిపోయింది బాగుందా నువ్వు ఇప్పుడు ఏమన్నావు అదిరిపోయింది అదిరింది మంచిగా ఇంకానే చాలా అదిరిపోయింది మంచిగా ఉంది సో బ్రో యాక్చువల్గా మీరాయాలో మనం వెజ్తో స్టార్ట్ చేసాం సో బ్రో బెండి పాప కుమ్మ అన్న క్యాలిఫ్లవర్ అని కానివ్వండి హ్యాపీ బర్త్డే కాలిఫ్లవర్ పన్నీర్ ఓ నైస్ అల్ట్రా పన్నీర్ ఏదో ఇప్పటి పేరు అర్థం కావాలి paneer పన్నీర్ yeah పొద్దు నుంచి ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి మన గుర్తుకొస్తున్నట్టు మలిసిపోయారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఫుడ్ పెట్టి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు అన్న ఇది భలే ఉందన్నా బయట ఏమో క్రిస్పీ ఉంది లోపల చాలా సాఫ్ట్ ఇట్స్ సో కూల్ యా
టేస్ట్ కూలా కూల్ అంటే ఓ వింటర్ అయి ఉంటుంది సరే ఓకే డన్ శరత్తం నచ్చిందా ఇది అదిరేసి ఓకే ఇంకా మన ఈ టీం విన్ను గుర్తుకొస్తున్న గురించి అదే మాట్లాడుకుందాం ఆల్రెడీ మనం టీం స్టార్ట్ చేస్తున్నాం ఈ పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది యూఆర్ ఎంజాయింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ ఇక్కడ కాదు జనరల్ మాస్కింగ్ బిర్యానీ బిర్యానీ దన్నా ఫేవరెట్ ఫుడ్ నువ్వు తినేవి మాకు చెప్పగలిగేవి హోమ్ ఫుడ్ చికెన్ గీరోస్ ఇయర్ మేడం కోదాలో డోంట్ టు సర్వ్ షీ విల్ సర్వ్ హర్ సెల్ఫ్ ఏం తిన్నా కానీ మసాలా ఇది మాత్రం అది మాత్రం తిరిగిపోయింది మామూలుగా లేదు అసలు. ఓకే డాన్ ఫస్ట్ శరత్ అన్న దగ్గర స్టార్ట్ చేద్దాం మా డైరెక్టర్ గారు మిస్ అయ్యారు ఇక్కడ ఇవి మొత్తం కాదు శరత్ అన్న బేసిక్ గా ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది యాక్చువల్ మనం చూస్తూనే ఉన్నాం మీ రేలకమావి పేరు నుంచి పుట్టిందని చెప్పి చాలా సందర్భాల్లో చెబుతూనే ఉంటారు అసలు ఎలా థాట్ జనరేట్ అయింది అది ఎలా ఎగ్జిక్యూట్ అయింది సో రాలింగ్ మూవీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉండేది. నేను 90s నాస్టాలజియా కాంటెంట్ ఇవన్నీ చెప్తా ఉండేవాడిని. సో కాంటెంట్ చాలా వైరల్ అవడం అది చూసి మన ఈటీవీ సాయి గారు నితిన్ కలిసి ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం అనే దగ్గర డిస్కషన్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి వినోద్ యాడ్ అవ్వడం ప్రాజెక్ట్లో అప్పుడే శశిమాధనం పెద్ద హిట్ అయింది ఈటీవీకి. శశిమాధనం అయిన తర్వాత వినోద్ రావడం, వినోద్ దగ్గర ఐడియా ఉండడం ఈ కథ. సో దాని నుంచి బేసిక్గా ఇంక గుర్తుకొస్తున్నాయి అనేది స్టార్ట్ అయింది. వినోద్ వచ్చిందా సిద్ధు రావడం ఓకే ఓకే ఆ శశిమంద్రం హీరో ఎవరో మా సిద్ధు బ్రో శశిమాధనంలో హీరో మన సిద్ధు. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మాకు ఈటీవీ విన్ కి. బట్ హీరోగా చేసి హిట్ కొట్టిన తర్వాత కూడా ఇందులో మంచి రోల్ అందుకనే చేయడం కదా, అది మంచి విషయం. థ్యాంక్ యూ సిద్ధు. మూడు నెలలు కాస్ట్ చేశారు ఆవిడ మీద కన్నేసి 2 ఏళ్ళు అయింది. అంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవరో ఎవరి మీద కన్నేశారంట ఎవరి మీద కన్నేశారంట లేదు, తంది యానిమల్ రీల్ ఒకటి బాగా పాపులర్ అయింది. సో ఆ రీల్ బాగా పాపులర్ అయిన తర్వాత ఈ అమ్మాయి దాని తర్వాత వెంటనే గీతా గోవిందం సాంగ్ వచ్చిందమ్మా సాంగ్ చేసింది. మన తెలుగు జనాల్లో కూడా ఈ అమ్మాయి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. సరే ఫ్రెష్గా ఉంటుంది ఈ అమ్మాయి, కొత్త కాస్టింగ్ అని చెప్పేసి ఈ అమ్మాయిని కాస్ట్ చేసాం అనమాట. కానీ అమ్మా ఎంజాయ్ సంబంధం లేకున్నట్టు ఎంజాయింగ్ ద ఫుడ్ రైట్, ఎంజాయింగ్ దట్స్ ఇట్. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు విరాజ్కి హీరో తర్వాత చెప్పాము, హీరోతో కూడా సేమ్ కన్వర్సేషన్. మధ్యలో వినోద్తో కూర్చున్నప్పుడు అన్న హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారన్న అది ఇది అంటే యానిమల్ అమ్మాయి చాలా బాగుంటుంది, యానిమల్ అమ్మాయి అనగానే యానిమల్ అమ్మాయి అన్న అంటే మనోడు తృప్తి తిండి జోన్లోకి వెళ్ళిపోయి అన్న మన బడ్జెట్కి దానికి అంటే తృప్తి యానిమల్ అంటే అది అనుకుంటున్నామేమో, మనకి ఇంకో యానిమల్ అమ్మాయి ఉందని చెప్పి అమ్మాయి నేను చూపించాను. అక్కడ దాకా తీసుకెళ్ళి ఇక్కడ పడేసారా? పడేయాల్సిన బాగా పదే నువ్వు హ్యాపీ కదా. నాకెందుకన్నా హ్యాపీ, గణేష్ హ్యాపీ ఉంటాడు. గణేష్ నేను హ్యాపీ, నువ్వే కొంచెం ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు. అదే కాదు, ఎందుకు గణేష్ అనే పేరు అంటే నువ్వు చిరాకు పడుతున్నావు ఏంటి? ఏదో reason ఉందా? పేరు చిన్నప్పుడు తీపి జ్ఞాపకం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. వీళ్ళందరినీ గణేష్ అంటే చాలా ఇష్టం. సంవత్సరం క్రితం గణేష్ అంటే ఇష్టమే. కానీ బేసిక్గా వీళ్ళందరినీ వాళ్ళ ఐ మీన్ సిరీస్ లో వాళ్ళ నేమ్స్ పెట్టి పిలుస్తున్నాయి అంతే, అంత మించి ఏమి లేదు. నా పేరేంటి చెప్పు. అన్న రాజన్న పేరేంటి చెప్పు. ఇది నీ పేరు తెలియపడిపోయిందన్నా విరాజ్ అన్న. అది కాదు, సిరీస్ లో ఓన్లీ గణేష్ గుర్తున్నాడు. నాకు అదే గుర్తుపోయింది. శ్రీకాంత్ వైజాగ్ అన్నీ ఉన్నాయి. ఈటీవీలో చాలా సిరీస్ వచ్చినాయండి. అందరికి నాస్టాలజిక్ ఫీలింగ్ వాటికి మేము అందరికి గుర్తుకొచ్చేది #90s ఆబ్వియస్లీ సూపర్ టూపర్ హిట్ కొట్టింది. దాని తర్వాత చాలా సిరీస్ వచ్చినాయి, బట్ సేమ్ అదే నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది. ఇంకోటి మనకు గుర్తుకొస్తున్నాయి, చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఐ మీన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. అలాంటి కనెక్ట్ అవడానికి కారణం ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ అన్న. చిన్నప్పటి నుంచి మనం ఐ మీన్ మనం పెరిగిన వాతావరణాన్ని మన ఇదిని అలా బేస్ చేసుకొని రాసుకున్న కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈటీవీ విన్లో ఆల్రెడీ ఇది స్ట్రీమ్ అవుతుంది. 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫర్ 1 month. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సిరీస్ ఇది. నా వాటికి నేను చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. నేను ఆల్మోస్ట్ ఐ మీన్ ఇదే 2-3 తారీఖుల్లో వేరే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా మూవీస్ చాలా సిరీస్లు వచ్చినాయి. అవి చేశాను, అవి చూశాను కూడా. ఐ మీన్ 3 ప్రమోట్ చేశాను. అందులో కూడా ఉన్న వాటిలో రిలీజ్ అయినాయి, ఒక 7 రిలీజ్ అయినాయి. ద బెస్ట్
ఇది చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే దీని సినిమాకి వచ్చేస్తే ఇంకా బాగుండేది కదా అని చెప్పి కామెంట్స్ కూడా వచ్చినాయి. మీ నాకు వచ్చింది అన్నది చూసిన ప్రతి ఒక్కరు అడిగే ఒకటే క్వశ్చన్, దీని సినిమా ఎందుకు చేయలేదు, సినిమా ఎందుకు చేయలేదు. Exactly. ఒకటే చెప్పేసి ఇంకా ప్లీజ్ అనంతరం బాగా వస్తుంది అని. బట్ ఒక్కటే ఏంటంటే ఇది మనం రాసుకునే కొద్దీ కథ చాలా స్పాన్ పెరిగిపోయింది, పెద్దదైపోయింది. ఇప్పుడు మనం 3.5-3.5 గంటల్లో చూసి చాలా బాగుంది అన్నారు కదా, అదే 2.5 గంటల్లో చూస్తే ఎక్కడో ఏదో మిస్ అయిందే అంటారు. నాకు ఇదే నచ్చింది ఫస్ట్. సో అందుకు అది మిస్ అవ్వకూడదని 3.5 hours చేసి జనాలకి ఫుల్ మీల్స్ పెట్టాం అంతే. సూపర్ అన్న. ఈ క్యారెక్టర్ కాకుండా మిగిలిన 3 క్యారెక్టర్లు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ గణేష్ ఎలా ఇచ్చాడు మామిడి అంటే జోక్స్ అపార్ట్ గణేష్ క్యారెక్టర్ లో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది, చాలా రూటెడ్. నాకు గణేష్ గారు చాలా ఇష్టం. ఓకే అమ్మా, నేను కాదన్నానా? నువ్వు అడిగిన దానికంటే సమాధానం చెప్పాడు, తప్పేంటి ఇందులో? నేనేమన్నా బాబు వాడు పెట్టుకుని నాకు ఒకటి గుంపి చెప్తా. ఇక మొత్తం తీసుకో, నువ్వు పెట్టుకోకూడదు పకోడీ, తీసుకున్నా పన్నీర్ పకోడీ అన్న. వెరీ గుడ్. అన్న చెప్పండి అన్న, మీకు ఏ క్యారెక్టర్? ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ తర్వాత ఇంతేగా ఇది కాకుండా నాది కాకుండా నాకు యాక్చువల్లీ వైశాలి క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎందుకు అంటే ద క్యారెక్టర్ ఎందుకంటే గణేష్ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా మందికి ఫేవరెట్, బట్ వైశాలిది చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక హై స్కూల్ స్వీట్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు అమ్మాయిలు అలా స్ట్రాంగ్ గా నించోవడం అన్నది చాలా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ గై. అలాంటి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మరి ఆఫ్ కోర్స్ దానికి ప్రైజ్ రావాలి. సో వైశాలి ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ క్యారెక్టర్స్ రిటర్న్. గణేష్ భయ్య మీకు నచ్చిన క్యారెక్టర్ ఇది కాకుండా? నాకు నచ్చింది ఏంటంటే ప్రాంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు నిజంగా వింటే అనిపించింది కానీ మొత్తం 3 ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ కథ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు సపోర్ట్ చేశారు. ముగ్గురు ఈక్వల్ రేంజ్ లో తప్పించి దాంట్లో డైలాగు ఆ రాముడికి ఒక హనుమంతుడే. ముగ్గురు టఫ్ ఇచ్చారు. ముగ్గురు టఫ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మహేష్ అని ఒక క్యారెక్టర్ అంటారు అవుతాయి. అసలు ఆ మహేష్ అని క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత మేము ముగ్గురు చేసినంత ఒక ఎత్తు, ఆ క్యారెక్టర్ ఒకటి చేసింది ఇంకొక ఎత్తు. ఎవరన్నా తీసింది? ఇంకొక అబ్బాయి అది పెద్దయిన తర్వాత పెద్దయిన తర్వాత ఉండదు, చిన్నప్పుడు ఇదే చూస్తే ఐడియా వస్తుంది. చాలా మందికి ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. కనెక్టెడ్ ఎమోషనల్లీ. నాకు చాలా డిఎమ్స్ కూడా వచ్చాయి. మేజర్ గా రాసుకున్న ప్రతి క్యారెక్టర్ హీరోని ఎలా నిలబెడుతున్నారో ఆ నిలబెట్టే విధానం అదేం ఫోర్స్ఫుల్ గా కూడా లేదు. వీడి హీరో కాబట్టి నిలబెట్టాలి కాబట్టి అన్నట్టు ఏం లేదు. అంత సపోర్టింగ్ గానే ఉంది. చాలా బాగా అనిపించింది. అన్న అది లోటస్ మొగ్గ బాగుంది. లోటస్ మొగ్గ స్టెమ్ అని కూడా అనొచ్చు. కాడ మొగ్గ కాదు, కాడ అది మొగ్గ కాదు. పిల్ల ఎలా మాకేం తెలుసులే అన్న. తీసుకున్నా మొక్క ఎట్లా వేసుకున్నా వేసుకుని తిన్నా జస్ట్ 2 కాదు. చాలు వైశాలి వస్తున్నా ఎంజాయ్ చేస్తుంది కదా అని కలిగిట్లా పాపలేదు. అసలు సంబంధం లేదు. నిజంగా ఏదో హోటల్ రెస్టారెంట్కి లంచ్కి వచ్చాను ఫీల్ లోనే ఉంది అమ్మాయి. ఆ పిల్ల నేను తింటుంటే వీళ్ళందరూ నా మధ్యలో వచ్చి మాట్లాడుకుంటున్నాను కూర్చుంది. వైశాలి ఫస్ట్ అప్రోచ్ తెలుగు అర్థమైంది కదా, హిందీలో మేనేజ్ చేయి మన కాదుగా. ఫస్ట్ టీమ్ అప్రోచ్ విత్ దిస్ ప్రాజెక్ట్, డైరెక్ట్లీ అప్రోచ్ సెలెక్ట్ ఉంది. ఇంగ్లీష్ బిల్డ్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అప్రోచ్ అంటున్నాడా చెప్పు. కాదన్న నాకు ఏదో నిజంగా మన ఊర్లో బంతి భోజనాలు కూర్చున్నా అసలు ఏమి లేకుండా ఇస్తున్నాం లేదు, వరుసగా వడ్డించుకుంటే వెళ్ళిపోతే తింటా ఉండేలా ఉంది నాకైతే ఇది. అలాగే ఉంది. ఫస్ట్ దే narrate the story to you, right? At that time and you see the final version. Feeling comparison of what
ఏమంటే నీకు చెప్పే పొద్దు తింటున్నా ఫీలింగ్ కంపారిజన్ వాట్ అంట ఫస్ట్ టైం యూ లిసన్ ద స్టోరీ You listen when you shoot and when you see the outcome, it's very different. Very different. Very good stuff. I love it. అడిగితే ఐ లవ్ ద I love Hindi. ఐ లవ్ ద అవుట్పుట్ ఆఫ్ దట్ He's asking, have you heard before and after the release? Before, Are you happy with the output and all? have I done it? That team will say. అపార్ట్ ఫ్రమ్ ఎవర్ క్యారెక్టర్ యూ లైక్ శ్రీకాంత్ క్యారెక్టర్ ఆయనే చెప్పుకున్నాడు I Mahesh's character. ఆవిడ జోగేస్తుంది ఏంటి మహేష్ క్యారెక్టర్ చాలా శ్రీకాంత్ అండ్ గణేష్ Change दोनों में से I have to select. Ganesh character. ఓకే శ్రీకాంత్ అయ్యా ఫస్ట్ శ్రీకాంత్ నువ్వు అందుకే ఆయన బాగుంది పడింది మహేష్ బొమ్మానంద్ గణేష్ ప్రవాసత్రి శ్రీకాంత్ చెప్పాలి ఇంకా ఇంకేమన్నా 5 సార్లు అడిగా పోయా ఒక్కసారి నీ పేరు చెప్పలేదు సరే ఓకే అక్క నిజం? అన్న రాగి ముద్ద రాయి ముక్క ఏం తింటారు వెజ్ లో యాక్చువల్ గుత్తి వంకాయ టైపు అలాంటిది ఏదన్నా ఉండాలి దీంట్లో ఏది బెస్ట్ కాంబినేషన్ అది కాన్షియస్ ఉన్నాను యాక్చువల్ చట్నీలో తింటారన్న ఎందుకంటే చాలా ఒకసారి జల్ల తిన్నాను జస్ట్ లో మిస్ కాకపోతే ఇదిగోబ్బా. రోటి పచ్చడి రోటి పచ్చడి సాఫ్ట్ బయటకు వస్తుండే అరే You taste this రాగి ముద్ద Thank you. డిష్ ఫ్రమ్ రాయలసీమ Ragi mudda. ట్రై విత్ దిస్ చట్నీ ఇప్పుడు దాకా తిన్నావు నువ్వు ఎప్పుడన్నా You eat up to now? This Never tried. This is my first time. ఓకే టేస్ట్ ఇట్ రోటి పచ్చడి అదిరింది రాగి ముద్ద విత్ రోటి పచ్చడి కాంబినేషన్ తిన్నావా అన్న తినేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది దట్ రాగి ముద్ద చాలా సాఫ్ట్ ఆ గీ అది కాంబినేషన్ అదిరిపోయింది సూపర్ రాగి ముద్ద చాలా టేస్టీ ఉంది తెలుసా అన్న బాగుంది ఇన్నాళ్ళ నుంచి మనకి దంగా పుడిదే అన్న ఇదా డిఫరెంట్ కూడా మిక్స్ చేస్తూ బాగుంది యాక్చువల్లీ పొడితో కూడా అమ్మా మీ వంట వచ్చా యు నో కుకింగ్ షీ నోస్ ఈటింగ్ ఈటింగ్ ఓకే Eating, cooking, konjam. వాట్ యు కుక్ నన్ను చూసి ఇదేంటి గుర్తుకొస్తున్నాయి టీం ఇప్పుడు అసలైన ప్రొడ్యూసర్ బయటకు వచ్చాడు చెప్పండి ఇంకా చెప్పండి హౌ షీ కుక్ యూ చెప్పండి మీ బాబా మా ఎస్కేన్ గారికి పరిచయం చేయలేదంట ఎవరిని ఎస్కేన్ గారికి పరిచయం చేయలేదంట బాబా 2-3 రోజులు దగ్గర వైరల్ అయింది కదా అది ఆ అమ్మాయి పరిచయం చేయలేదు మేము షూట్ చేసే టైంకి యశస్వి ఇక్కడ ఉండి షూట్ చేసే టైంకి ఆ టైంకి ఎస్కేన్ ఎక్కడో చెన్నై లవ్ స్టోరీయా? చెన్నై లవ్ స్టోరీ షూట్ లో పాండిచేరిలో ఉన్నారు సో అవ్వలేదు నేను ఇప్పుడు తింటూ ఏమనుకుంటున్నా తెలుసా మామూలుగా పెళ్లి భోజనాలకు వెళ్తాం కదా పెళ్లి భోజనాలకు వెళ్తాడు కెమెరా వస్తుంటేనే వెంటనే కాన్షియస్ అయిపోయి ఏదో సత్తుంటాం ఇలాగా ఇక్కడ తింటూ ఊరంతా చూపిస్తున్నాను నువ్వు ఇప్పుడు లేదు ఇలా కెమెరాలో పెట్టగానే ఇలా పెట్టేసి ఇలా వెళ్ళాడు అబ్జర్వ్ చేశాను అది. చిన్న జస్ట్ 2 ఫింగర్స్ అప్పుడే గుర్తొచ్చింది మరి కాదు కాదు వెజ్ పెట్టిన ఏమేంటో అసలు అడగద్దు మేడం तुम्हारा पेट नेम Yashi. Yashi. यशी अंडा అవే పెట్టినా Oh. యువర్ పెట్ నేమ్ Please guess my cat's name. ఓ ఈ థాట్ లైక్ నిక్ నేమ్ అనుకుంది What is my cat's name? Can you హౌ guess? కుడ్ ఐ నో యువర్ క్యాట్ నేమ్ It's bad word in Telugu. వన్స్ And యు I నో did యు not కాంట్ know. ఫర్గెట్ I did not know. వెళ్ళిపోకు కొంచెం క్లూ ఒకసారి విన్నావా మర్చిపో క్లూ యు That's okay, బోలో That is- It's from letter B. ఇట్స్ నన్నారి అన్న బేసిక్ గా మనం సైడ్ తాగుతా ఉండగా నన్నారి క్రేజీ ఉంటది ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ లో చాలా సార్లు టేస్ట్ చేసినా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మీరు టేస్ట్ చేయండి నేను అన్నది ఎప్పుడు తాగలే తాగలేదు ఎప్పుడు దాకా నేను తాగా ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేయలేదు అన్నారు ఎప్పుడు ఇప్పుడు రాగి ముందు కూడా ట్రై చేయలేదు What ఇప్పుడు is this? రాకపోతే కూడా లేదు ఇప్పుడు ఫస్ట్ దాకా టైం అదేంటి నచ్చిందా మీకు రాగి ముద్ద అదిరింది యూ లైక్ దిస్ What is this? దిస్ ఇస్ కాల్డ్ నన్నారి అమ్మ ఫస్ట్ క్లాస్ ఉందబ్బా చాలా బాగుంది
ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కడుపులోకి వెళ్ళి నన్నారి యాక్చువల్లీ జలమంట, చాలా జలమంట. నన్నారి నన్నారి. నన్నారే నన్నారే అన్నట్టు ఎగ్జాక్ట్లీ, బాగా చెప్తాను మీరు. ఇలాంటికి ఏం నక్కు లేదు. అవన్నీ బాగా ఇచ్చేస్తాడు, పక్కన హీరోయిన్ ఉంది కదా. Guess my cat's name. క్లూ అమ్మా. Letter B. లెటర్ బి. మనం ఇక్కడ తిట్టుకుంటాం కదా. అదే బ్యాడ్ కౌ. మీ ఫ్రెండ్స్ బ్యాడ్ కౌ. No, it's in Telugu. ఇట్స్ ఓకే, రివీల్ కరో. బద్మాష్. నువ్వు ఎలాంటి వాడు ఊహించుకో, నువ్వు ఎలాంటి వాడు ఊహించుకో. He said Bogla. ఇంకోటి ఇంకోటి దగ్గరికి వచ్చావు. దగ్గర వచ్చావు. నిన్ను చిన్నప్పుడు నిన్ను ఎవరైనా అనుంటారు ఖచ్చితంగా. ఏయ్ బ్రో, నేను మనోడు గుడ్ బాయ్. మనోడా ఆ. యాక్ట్ చేస్తాడు. బొంగు. ఇంకా ఇంకా బంద. No. ఇప్పుడు బోక. బోక. బోకింది. అవును బోకే. ఎస్, తన పెళ్లి పేరు బోకు. హెల్త్ కూడా ఇష్యూస్. నిజమే, కరెక్టే. Correct. ఎలా పెడుతున్నారు బోకని? ఇట్స్ నైస్ నేమ్. It's not. పెళ్లి గురించి తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో తెలియదు కానీ అది కూడా తేజలాంటి పనులే చేసేది, అందుకని. అలా నెక్స్ట్ అమ్మ ఇదేం రైస్? చికెన్ ఉన్నాయి. చికెన్ కొబ్బరన్నా? కొబ్బరన్న కాంబినేషన్ ఏంటి నాది? దట్ ఈస్ ఫుల్ అండ్ రోటి చట్నీ అమ్మ. I know this chutney we eat with this we eat. యాక్చువల్లీ రైస్ కూడా బాగుంటుంది చాలా. మటన్ చాలా బాగుంది. అన్నా మీరు ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు ఒకసారి రండి, మళ్ళీ ఎప్పుడన్నా. వస్తాం. యాక్చువల్గా మటన్లో షహీకోస్ బిర్యానీ ఒకటి ఉంటుందన్న, క్రేజీ ఉంటుంది అసలు. I think that is it's fast బెస్ట్. food. నేను మనం టేస్ట్ చేసి ఇదా అయిపోయా. యాక్చువల్లీ మిమ్మల్ని తెచ్చే ముందు నేను వచ్చి తినాలి కదా. రైస్ తిన్నావు తీసుకున్నా, మొత్తం తీసుకున్నా. గుర్తులేదు. అది ఓకే కాంబినేషన్ ఉంది దీనికా అబ్బా చాలా బాగుంది. మేడం యూనో దిస్ వన్? మొత్తం కాయ. వాట్ ఇస్ దట్? తింటే వంకాయ మలయాళంలో ఏమంటారు? మలయాళం. బెండకాయ. బెండకాయ కాదు, వంకాయ. అది వంకాయ. బెండకాయ మీన్స్ స్మాల్, వంకాయ మీన్స్ లార్జ్. ఆవిడ రీల్ చేసింది, తెగ వైరల్ పోయింది. ఏంటదా అది? అందుకే బెండకాయ అనింది. బెండకాయ వంకాయ సొరకాయ అన్నా. మేడం వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అమ్మా, బెండకాయ కాదు. వాట్ యు స్టడీ? I graduated in economics. ఎకనామిక్స్ కంప్లీటెడా? రైట్ స్కూల్లో ఇంకేంటో దట్స్ వై వాస్కింగ్. చాలా బాగుంటుంది. రైస్ తిను అదిరిపోద్ది. పప్పు అన్నీ వేసి చేస్తారు. పొలగా ఉంటారు. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ. భయ్యా గో. I'll try that. ఓకే కుష్కా సర్వ్ సర్వ్ చేసేవాడు బాల్ కిక్కు तीनों का सर्व करो. You didn't eat everything. बस वही सॉस That's it. Thank you. I also didn't eat. What is this? एक स्पून जस्ट एक स्पून तो पप्पू आओ. That is a huge spoon. Can I take? that is a huge spoon. Thank you. ధర వీడియో తినేస్తున్నాం. ఇదేనా కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చి టేస్టీ తేజ వల్ల ఫుల్గా రైసు ఫుల్గా ఫుడ్ వేసాం. అబ్బా ఇంకో బాగా ఇట్లా ఏంటి నిజం బాగా అన్న కరెక్ట్ అన్న. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చూసారు, చాలా అప్డేట్ వచ్చినాయి. అవును. ఈ కాంప్లిమెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ యాజ్ ప్రొడ్యూసర్ అని ఇచ్చిన కాంప్లిమెంట్. సో బన్నీ గారు ఫ్యాన్ ఒక అబ్బాయి ఉంటాడు. అంటే చాలా మంది చాలా చెప్పారు, బాగుంది, ఆ రోజులు గుర్తొచ్చినాయి అన్నీ చెప్పారు. బన్నీ గారు ఫ్యాన్ జయరాజు ఒక అబ్బాయి ఉంటాడు, తను డ్రైవింగ్ చేస్తాడు. ఎప్పుడన్నా నాకు ఏమైనా కావాలంటే అటు ఇటు రావడానికి డ్రైవింగ్ వస్తూ ఉంటాడు. నిన్న ఏదో డ్రైవింగ్ అవసరం ఉండి తను వస్తుంది అని చెప్పేసి వెహికల్కి డ్రైవర్ కావాలని అడిగితే లేనన్నా ఊరు వెళ్ళాను, మొన్న శ్రీరాముల్లో సినిమా మన సిరీస్ చూసిన తర్వాత మా అమ్మమ్మని కలవాలనిపించింది, అందుకే ఊరు వచ్చానన్నా అన్నాడు.
నాకు అసలు ఏం మాట్లాడాలో తెలియలే. సీరియస్లీ జస్ట్ కాంప్లిమెంట్ అదెందుకు విరాజ్ గారు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏడ్చారు కదా. చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆవిడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ క్యారెక్టర్ తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది బాగా. అదే దట్స్ వాట్ పర్సనలీ టోల్డ్ మీ. ఎక్స్ప్రెషన్ అవునా ఇది నచ్చింది అన్నట్టు అలా ఏం లేదు అది పులిబాబు. బేసిక్ గా చాలా మంది ఈ సిరీస్ గురించి చాలా సార్లు చెప్తానే ఉన్నారు. అండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మంచి పాజిటివ్ వైబ్ తో ఈ సిరీస్ అయితే ముందుకెళ్తారు. రిలీజ్ అయిన తర్వాత అండ్ ఐ మీన్ ప్రీమియర్స్ బేసిక్ గా ఈటీవీ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీరియస్లీ మనం స్క్రీన్ మీద చూసుకుంటే వైపు మనం చేసిన ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రీమియర్స్ అనేది స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ కూడా అలా వేయడం వల్ల తెలియకుండా మనం చేసిన వాళ్ళకి కూడా ఒక వైబ్ వస్తుంది అన్న. ఎందుకంటే మనం ఓటీటీ ఆబ్వియస్లీ మనం స్క్రీన్ లో చూసుకోవడం ఇంట్లోనే కదా, మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా వెబ్ సిరీస్ ఇస్తున్నారు ఈటీవీ వాళ్ళు. ఇలాగే ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, చూడని వాళ్ళు తప్పనిసరిగా ఈటీవీ విన్కి వెళ్ళి మన గుర్తుకొస్తున్న ఈ సిరీస్ చూడండి. 99 రూపీస్ సబ్స్క్రిప్షన్ హ్యాపీగా తీసుకోండి, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసేయండి. దీంతో పాటు చాలా సిరీస్ ఉంటాయి, చూసిన తర్వాత వేరే వాటికి వెళ్ళిపోయి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నచ్చింది కాబట్టే చెబుతున్నా. ఐ మీన్ రిలీజ్ ముందు అయితే ఏమైనా చెప్పేవాళ్ళు మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని. రిలీజ్ అయ్యి జనాలు ఒప్పేసుకున్నారు ఇది హిట్ అని. వాళ్ళు ఎప్పుడు చేసినారు, జనాలు ఎప్పుడు చేసిన తర్వాత ఇంకా మిస్ అవ్వడానికి ఏం లేదు. చూసేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వస్తే కొన్ని కానీ ఇంకోటి మంచి విషయం ఏంటంటే మనం యూజువల్గా ప్రీమియర్స్ చేసినప్పుడు AAAలోనో AMBలోనో ఎక్కడ ప్రతి చోట వేస్తుంటారు. అవునవును దీనికి నాస్టాలజీ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి సింగిల్ స్క్రీన్ శ్రీరాములు వేసాం. ట్విట్టర్లో నేను చాలా పోస్ట్ చూశాను. ఎన్ని రోజులైంది ఆ పైన తెర ఉంటుంది కదా, అలా పైకి వెళ్తూ ఓపెన్ అవ్వడం. ఆ తర్వాత టికెట్లు ఇచ్చారు కదా, ఆ టికెట్ కూడా పాత టికెట్లు ఎలా ఇచ్చేవారో చింపే టికెట్లు అవి ఇచ్చాము. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళాం కదా, సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ టికెట్ చూపించిన ప్రతి ఒక్కరికి ఆ బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ లో బొంగరు, ఆశా చాక్లెట్ దొరికిందన్నా అలాంటి డిజైన్ చేయించి మొత్తం నాస్టాలజీ థింగ్స్ అన్ని పెడితే అసలు ట్విట్టర్లో ఎన్ని పోస్టులు అసలు అదిరిపోయింది ఐడియా ఇది. ఎందుకంటే రాష్ట్రాలు ప్రతిదీ ఆ రకంగా చేశారు. నెక్స్ట్ వైట్ రైస్ వచ్చేసింది వచ్చింది ఆల్రెడీ అన్న, వైట్ రైస్ సర్వ్ చేయవా అన్నం కూడా. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం పెట్టి ముద్ద చాలు చాలు సర్వ్ భయ్యా భయ్యా బిగ్ భయ్యా ఆఖరికి సర్వ్ మేడం అయ్యా బిగ్ భయ్యా. బేసిక్ గా యశస్వి రావుకి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో పాటు ఆవిడ గొంతు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. గొంతు కంటే సింగింగ్ అది వాయిస్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాన్స్. I know because I am the one in that. అనే షాక్ అయింది. అదే బాగా ఆగి తెలుసు కదా. ఈజ్ ఆస్కింగ్ వన్ సింగ్ సాంగ్. నీ కళ్ళకి కవలి సారీ కాదు నీ కళ్ళని పట్టుకుగా నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తక్కుకు మెరకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కట్టుకున్న నా కళ్ళు నువ్వు నులుముతుంటే ఎర్ర కంది చిందే నేసగిలు నా ఊపిరిగలికి ఉంటే మున్గొరలు నువ్వు నెట్టేస్తే ఎలా నిటు చవటే నిష్ఠురపు విలులు సామజవరగమనా నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమనా నేను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సూపర్ గుర్తేస్తున్నా. సీరియస్లీ సింగ్ సో వెళ్ళమ్మా. చాలా బాగా పాడింది. బాగా పాడింది. సూపర్ నైస్. In next also you try the like singer and actor both. Seriously. మా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కాదు అసలు. ఏదో మా మంచి చిన్నవాడు ఎంకరేజ్మెంట్. సీరియస్లీ సో గుడ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో హిడెన్ టాలెంట్ కీప్ ఇట్ హిడెన్. అలా నెక్స్ట్ శరదనా మన సిరీస్ గురించి చూడండి వాళ్ళకి మీరు మీ మాటల్లో అబౌట్ అవర్ సిరీస్ అండ్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్.
సో సిరీస్ గురించి ఏంటి ఇందాక మనం డిస్కస్ అంటే చేసి స్టార్ట్ అయ్యే ముందు అంటే ప్రొడ్యూసర్ గా ఫస్ట్ హిట్ కొట్టారు. Thank you so much. సిరీస్ లో పెట్టిన మూవీ ప్లానింగ్ ఆ సిరీస్ అయినా కదైనా మంచి కథలు చెప్తాం జనాలకి అంతే. అంతేనా? స్టోరీ దొరికితే సిరీస్ అయినా ఒకటి సిరీస్ అయినా సినిమా అయినా ఏదైనా ఓకే, మంచి కథలు తీయాలి. సో బ్రో ఐ మీన్ ఇలాగే మీరు ఇంకా మంచి మంచి ప్రొడక్షన్ చేస్తూ ముందుకెళ్ళాలి. Thank you. ఆ ప్రొడక్షన్ లో కొన్ని రోజులు నేను ఫుడ్ తిన్న వాడిగా చెబుతున్నాను. సీరియస్లీ 100% మనం చాలా చేస్తున్నాం. మంచి ప్రొడక్షన్ వర్కౌట్ చేయాలి, మంచి మంచి హిట్లు పట్టాలి. శ్రీకాంత్ పాజిటివ్ గా మాట్లాడుతున్నాను, కాల్ చేయవాక దాని అబౌట్ సీరియస్. మన ఆటో మోటేషన్ ఉంటుంది కదా, అందులో బాగుంటుంది, అందులో నేను ఉండాలి. మంచి మంచి కథలు మంచి కథలు తీయాలి అందులో. షూటింగ్ ముందు వరకే కాదు, షూటింగ్ తర్వాత కూడా ఉండాలి. Bro, ఎందుకు? ఫ్లోలో ఉండేసాడు. వేసుకుంటున్నాడు. ఆడుకుంటే బేసిక్ గా ఇందులో క్యారెక్టర్ చేయాల్సిందే. ఏదో అట్లా రాత మిస్ అయింది అని చెప్పి ఆ సెన్స్ తో మాట్లాడుకుంటున్నాం. But ఏమో తెలియదు నాకు, కానీ I'll say one dialogue. చేపలే పేతలే రొయ్యలే గుర్తుకొస్తున్నాయి ఈ టీవీ. Again. చేపలే పేతలే రొయ్యలే ఈ టీవీ. గుర్తుకొస్తున్నాయి ఆ రేటివ్ విన్నే. But you're not having anyone today anyway. You are the only non-vegetarian, right? So say the non-veg చేపలే dialogue. పేతలే పీతలు ఓకే చేపలే పేతలే రొయ్యలే గుర్తుకొస్తున్నాయి నీ టీవీ వినలే. సూపర్ సూపర్ అమ్మ. నిజంగా చెప్పాలంటే శరత్ భయ్యకి ఆ తర్వాత వినోద్ భయ్యకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే క్యారెక్టర్స్ మనకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి అటు ఇటుగా ఉంటాయి, ఆడతాయి ఆడవో తెలియదు. బట్ ఇదేంటంటే క్యారెక్టర్ నచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం అందులో అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అండ్ కొత్తగా ఉండే ఒక ఇది. ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి చాలా గుర్తుంటాయి, మన చైల్డ్హుడ్లో కానీ లేకపోతే చాలా ఉంటాయి. ఇది చూసిన తర్వాత ఇది చేసిన తర్వాత మనం ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాం, మిస్ అయిపోయి ఉంటాం. ఆ మిస్ అయినవి కూడా గుర్తు చేసే ఏకైక సిరీస్ నాకు తెలిసినంత వరకు గుర్తుకొస్తున్నాయి. నువ్వు ఏవైనా అక్కడక్కడ మర్చిపోయినా సరే అవి మళ్ళీ నువ్వు రికలెక్ట్ చేసుకునే అవకాశం కేవలం ఈ సిరీస్ తో వస్తుంది అనేది నా ఒపీనియన్. సీరియస్లీ బేసిక్ గా ఐ మీన్ ఈ టీం అందరితో నాకు మంచి పరిచయం ఉంది. ఫస్ట్ నుండి శరత్తో పెట్టుకుంటే ఐ మీన్ కొన్ని రోజులు వర్క్ చేసాము, వర్కింగ్ కాదు వర్క్ చేసాము. సీరియస్లీ ఆయన ఫుడ్ ఇది కాబట్టి ఫుడ్ గురించి చదువుతున్నా. మధ్యాహ్నం అవగానే ఏ టైంకి ఏమి ఎవరికేం కాదు ప్రొడ్యూసర్ ఆ సెన్సే లేదు. సీరియస్లీ ఒక బ్రదర్లా ట్రీట్ చేసి చాలా పాజిటివ్ వైపు. ఫస్ట్ దాంట్లోనే ఆయనందరూ ఆయన వచ్చి పదవి కలవడం ఏంటి మనిషి మనం టీవీలో ఎట్ట కానీ సైకో సామా కాదు నేను చూసింది జనరల్ ఒపీనియన్. ఆయన ఒకటి చేసేవాడు సాంబార్ షో. మనకి జనరల్ గా ప్రొడ్యూసర్ అన్న తర్వాత మనకి ఇదేంటి ఇది లేదు అది లేదు ఇలాగేదో అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇదేంటి ఇలా చేయలేదేంటి, లేకపోతే ఇది ఇవ్వలేదేంటి, లేకపోతే ఇలా లేదేంటి, అనుకున్న విధంగా లేదేంటి, ఇలా ఏదో అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యభయ్య సెట్లోకి వచ్చిన తర్వాత ఇందాక ఎవరో చెప్పినట్టు బాగా చెప్పారు. ఏమన్నారు, అసలు ప్రొడ్యూసర్ అనే విషయం మర్చిపోతాం. ఫస్ట్ మనం కొంచెం అబ్బో ప్రొడ్యూసర్ కదా, అతను ఒకసారి షాపింగ్ మాల్ ఏదో అవుతుంటే వచ్చాడు, ఇంకేంటి విశేషాలు అంటే ఏమవుతుందన్నా ఇలా అవుతుంది అది ఇది అని అంటే స్పెషల్గా ఒక మజ్జిగ అయితే తీసుకొని వచ్చాడు. ఓ గ్లాసులో ప్రొడ్యూసర్ అంటే పట్టుకొస్తారు కదా, గ్లాసులో పట్టుకొని వస్తే ఓ ప్రొడ్యూసర్ కదా నిజమే అని అప్పుడు అనుకుంటే నువ్వు కూడా తాగుతావు అని అడిగాడు. తాగుతానండి ఆయన గ్లాస్ తీసేసుకున్నాం. నువ్వు ఏదన్నా సరే అలా వెయిట్ చేస్తాను. అలాగే సీరియస్లీ అన్న సో పాజిటివ్ ప్రొడ్యూసర్ మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి చేస్తున్నా. నెక్స్ట్ మా సిద్ధు అన్న దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ ఒక చెబుతా ఏదైతే చెప్పాల్సిన పని లేదండి చెప్పడానికి అయితే చెప్పగలే. ఆల్మోస్ట్ నా ఛానల్ ఇది 4th టైం అందులో చేయడం అనేది. ఆయన కూడా 45 years నుండి జర్నీ మాది కూడా ఎప్పుడు కనపడిన ఒక ప్రెజెన్స్ ఏంటి సంథింగ్ ఆ సెన్స్ తో పలకరిస్తూ చాలా వామ్ హక్కులు ఇస్తూ ఉంటాడు. అందుకని అలవాటు, ఎవరు కనపడినా అలవాటు. నేను స్పెసిఫై చేసాను అక్కడ నువ్వే అనవసరంగా నువ్వు లేనిది ఏంటంటే ఇది టిష్యూ అని చెప్పి చూపించుకుంటున్నావు. కరెక్ట్ కాదు. సరే
ఇంకెందుకు ఇది లాగా? మీరు ఎవరైనా కనపడాలని ఒక మంచి హక్కుతో వెల్కమిస్తాడు అన్న. అన్న ఈ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ సీరియస్ ఓకే నువ్వు ఇస్తూ నువ్వు తీసుకుంటూ కుదిరితే ఇంకా మంచిగా చేయాలని హోల్ హార్ట్గా విష్ చేస్తున్నా. విష్ ఆల్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ యశస్విలో తెలియకుండా వన్ ఆఫ్ ద క్రష్ అయిపోయింది మన తెలుగు స్టేట్ కుర్రాళ్ళందరికీ. నీకా కాదు చెప్పు. క్రష్ లేదా? ఏం లేదా? లేదా? రష్మిక నేషనల్ క్రష్, యశస్వి తెలుగు క్రష్. తెలుగు క్రష్ సీరియస్లీ అన్న. అండ్ తనని ప్రొజెక్ట్ చేసిన విధానం కూడా మీరు చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. సిరీస్లోనే కాదు ప్రమోషన్స్లో కానీ ద వే మీరు తనతో మంచి ముద్దు మాటలతో తెలుగులో మాట్లాడించి మనం ఆ థింగ్స్ అని ప్రమోషన్ వే కూడా చాలా బాగా యూనిక్గా చేశారు. విష్ ఆల్ గుడ్ లక్ అమ్మ, ఆల్ ద బెస్ట్. ఇది నీకు మంచి సక్సెస్ కంటిన్యూ అవ్వు. అండ్ హ్యాపీగా నెక్స్ట్ విజాతన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మళ్ళీ ఏం లేదు అంటారేమో కానీ రిలేటివ్ తీసుకెళ్ళాల్సి. ఇది క్యారెట్ పక్షం అన్న. చూడు ఇది అభివృద్ధి ఇది కోవా పాలకోవా. నెక్స్ట్ లెవెల్. ఇంట్లో తీసుకోవా. ఇంట్లో బయట వ్యాన్లో వినిపిస్తూ ఉంటుంది ఆ పాట. పాలు ఎక్కువ ఉంటే అలా ఉంది అదిరిపోయింది. బెస్ట్. ఇది ఎంత స్వీట్ ఉందో మంచి స్వీట్ మెమరీస్ వస్తే గుర్తుకొస్తే చూడండి. క్రేజీ ఉంది. నెక్స్ట్ థ్యాంక్స్ టు మిరాయ, క్రేజీ ఫుడ్ పెట్టారు. మామూలుగా లేదు. వెరీ గుడ్. లవ్లీ ఫుడ్. రాఘవ నీకు నచ్చింది ఏంటి దీంట్లో? అసలు ఆ స్టార్టర్లో వెజ్లో ఇన్ని రకాలమైన ఎన్ని వెరైటీస్ అయిన స్టార్టర్స్ ఉంటాయని నేను ఈ రోజే తెలుసుకున్నా. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి స్టార్టర్స్. నాకు బెండకాయ గుత్తి బెండకాయ ఇచ్చారు కదా, గుర్తుపెట్టలేదు. అదే బెండకాయలో ఫిల్లింగ్ వేసి ఇచ్చారు. ఆ తర్వాత ఇది మా ఇంట్లో చేసేవారు ఎక్కువ. వీళ్ళు పులగం అంటారు, మేము ఉప్పిండి అంటున్నాం. ఉప్పిండి అంటుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్. సూపర్ అన్న. మీకు బాగా నచ్చిందా? ఇప్పుడు డెసర్ట్ తింటున్నాం పాలకోవా. పాల్గో అదిరిపోయింది. ఇట్స్ మై ఫేవరెట్. వెజ్ లో నువ్వు అన్నట్టు నేను వెజ్ లో ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. పన్నీర్ దగ్గర నుంచి ఖాళీ ఉంటుందేమో అనుకున్నా కానీ స్టార్టర్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. రాగి సంగటి, రోటి పచ్చడి మై ఫేవరెట్. నెక్స్ట్ లెవెల్. అమ్మా విచ్ ఫుడ్ యూ లైక్? దిస్ ద బెస్ట్. చూస్తా ఇవి ఏంటంటే అదే బెస్ట్ అంటుంది. నాన్ వెజ్ మే ప్రాన్స్, ఘీ రోస్ట్ చికెన్, బిర్యానీ. శ్రీమంత్ భయ్య కొబ్బరన్నం. ఫస్ట్ లో మనకి టాలీలో ఇచ్చారండి కొబ్బరన్నం, అది క్రేజీ. శరత్ అన్న మీకు? నేను అసలు ఇప్పుడు రాగముందు లైఫ్ లో టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. రాగిమట్టి ఇప్పుడు లైఫ్ లో టేస్ట్ చేయలేదంట అన్న, ఫస్ట్ టైం ఇక్కడ అదిరిపోయింది. వెజ్ చాలా ఫస్ట్ టైం నాటుకోడి ఆ కాంబినేషన్ చాలా బాగుంది. ఇట్ ఇస్ గుడ్, మంచి బ్యాలెన్స్ అనిపించింది యాక్చువల్లీ. చూడాల్సింది ఏంటి గుర్తుకొస్తున్నాయి. నెక్స్ట్ కంటిన్యూ. విరాజ్ భయ్య కంటిన్యూషన్ ఇప్పుడు మాకు తెలిసిన హ్యాపీగా చాలా పాజిటివ్ స్మైల్ తో వెల్కమ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కడన్నా తెలియకుండా ఒక పాజిటివ్ ఆరోగ్యం క్రియేట్ అవుతా ఉంటుంది. ఇలాంటి పాజిటివ్నెస్ తో అన్న మీరు వెళ్ళి ఐ మీన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నాను. గుడ్ లక్ అన్న, కంగ్రాట్స్ ఫర్ దిస్ సక్సెస్ ఆల్సో. ఇది ఇంకా గట్టిగా వినపడాల్సిన మూవీ. ఇది మీరు మౌత్ స్ప్రెడ్ తో ఇంకా గట్టిగా వినిపించేలా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా రాఘవానికి వస్తే, రాఘవాన్ని ఓపెన్ గా చెప్పాలంటే మేమందరం చిన్నప్పుడు చూస్తున్నాం ఆయన్ని. మన అందరం కాదు, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మీరు చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నామని చెప్పాలి, క్లారిటీ మెయింటైన్ చేయాలి. సరే నవే మీరు అందరూ వైభవం చూసారు కదండి. అప్పుడు నాకు తెలిసి స్కూల్లో కదా మీరు ఉండేది, స్కూల్లో అంటారు. మాది అప్పుడే కాలేజ్ అయింది, మేమే అప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు ఏం లేరు. నాకు తెలిసి అమ్మాయి పుట్టలేదేమో అప్పుడు. అమ్మా నువ్వు ఎప్పుడు నేనా 19 అంట. అంటే ఫస్ట్ మేము 2012 లో వచ్చింది, కానీ నేను స్టార్ట్ చేసింది 2015 నుంచి స్టార్ట్ చేసాను. సీరియస్ అప్పటి నుంచి రెగ్యులర్ గా మీ షోస్ అని యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాం. సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటారు. మీకంటూ ఆల్మోస్ట్ మనం ఇంట్లో వర్క్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు చాలా అంటే చాలా జోవియల్ మనిషి, చాలా బాగా చేస్తాడు. ఐ మీన్ అన్నదో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న, నెక్స్ట్ లెవెల్ టాలెంట్ అన్నాను. అది ఒప్పుకోవాల్సింది. ఎవరైనా నువ్వే క్యారెక్టర్ చేస్తే దాని అమ్మ ఏం చేశాడో వీడు అంటారు. టైమింగ్ అదేలా అన్న సీరియస్లీ మనడు బాడీ మోడ్స్ ఎన్ని కాదు, ఫేస్ లో పరిగిస్తాడు. ఎట్లా మనిషిలో చేస్తాను అనుకుంటాం. జెన్యూన్ ఒపీనియన్ ఇదంతా. మాట్లాడుతున్నప్పుడు ఎందుకే అంత చేస్తారు మీరు? నేను కుదురుగా ఉన్నాను. తప్పురే డైలాగ్ అన్నాడు ఏంటంటే, అందుకే కదా గణేష్ చేసాడు అంట. అయిపోయి ఇంక ఇప్పుడు మాట్లాడాల్సింది కూడా మొత్తం బాగుంది. స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు అందరినీ రోస్ట్ చేస్తావు కదా ఈసారి అలాగా. ఓకే కూల్ కంటిన్యూ. బేసిక్గా చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు, కానీ అన్నకి తగిన క్యారెక్టర్ పెడితే
అది ఆయనకి ఐ మీన్ అంటారు కదా ఇండస్ట్రీలో ఫేట్ చేంజింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయని, అలాంటి క్యారెక్టర్ ఈ గణేష్ సీరియస్లీ ఎవరు చేసినా నెక్స్ట్ లెవెల్ టాప్ నాచ్ కి వెళ్ళిపోతాడు అనే సెన్స్ లో ఉన్న క్యారెక్టర్ ఇది. అలాంటి క్యారెక్టర్ వర్క్ ఉన్న ఆర్టిస్ట్ పడింది. హోల్గా చెప్తున్నా, ఇది ఇంకా సిరీస్ అనేది ఇంకా బాగా ముందుకెళ్తే ఇది చెప్తున్నా కన్నా మీ కెరీర్ లో పార్ట్ బ్రేకింగ్ క్యారెక్టర్ Thank you. అయితే ఇదే పాజిటివ్ లో ఇంకా మంచి క్యారెక్టర్లు మీరు చేయాలని హోల్ హార్టెడ్ గా యాజ్ ఏ బ్రదర్ గా విష్ చేస్తున్నాను. Thank you so much. Thank you so much. ఆర్టిస్టులకి మీరంటే వాట్ ఐ టు సే, ఒక యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి మీ అందరూ వచ్చి ఈ రకంగా వచ్చారు కాబట్టి yes, yes, తెలియక ఒక చిన్న ఏంటంటే family గర్వం ఉంటది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యాడు మనం ఇగో ఈయన కూడా అక్కడ నుండి వచ్చాడు. ఈ అమ్మాయి అసలు యూట్యూబ్ కూడా కాదు వర్టికల్ వీడియో అక్కడ నుంచి. కానీ ఈ రకంగా వస్తూ చాలా మందికి ఇలాంటి స్కోప్ ఇస్తున్నందుకు దానికి చాలా హ్యాపీ. మీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలి, ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తూ చాలా మంది రావాలి. సీరియస్లీ మీ యాక్టింగ్ కి మీ టైమింగ్ కి ఫిదా అన్న, కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. Thank you so much. ఇస్తూ ఉండాలి అంటే ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మీ ముందుకు రావాలి, ఇంకా కొత్త కొత్త వాళ్ళు రావాలి అంటే అలాంటి ప్రొడ్యూసర్లు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఈ టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మన గుర్తుకొస్తున్న ఈ సిరీస్ అయితే చూడండి. మీరు మీ అమ్మ వాళ్ళ అమ్మ అందరూ కలిసి గుర్తు చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిరాయా ఫర్ దిస్ awesome థ్యాంక్ యూ ఫుడ్ ఇస్ అమేజింగ్. అదిరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నా 150వ వీడియోలో కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. బాయ్. Thank you.